ఎవరెస్ట్ ఎక్కి దాని తర్వాత చాలా 7 కాంటినెంట్స్‌లో 7 హైయెస్ట్ మౌంటైన్స్ కూడా క్లైంబ్ చేయడం జరిగింది. బట్ ఇది ఎందుకు చెప్తున్నాను అనంటే ఆ ఫస్ట్ అడుగు ఈవెన్ డైరెక్టర్ గారికి ఇది ఫస్ట్ మూవీ కదా! డెఫినెట్‌గా ఇది సూపర్ డూపర్ హిట్ అవుతది. ఎందుకంటే ఈవెన్ నాకు ఎక్స్‌పీరియన్స్ నా ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆబ్వియస్‌లీ మౌంట్ ఎవరెస్ట్. నేను మౌంట్ ఎవరెస్ట్ ఆ ఎక్స్‌పిడిషన్‌తోనే స్టార్ట్ చేశాను నా జర్నీ. ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో మామూలుగా అంటే ట్రెక్కింగ్ చేస్తూ దాని తర్వాత వేరే మౌంటైన్స్ ఎక్కుతూ అట్లా లాస్ట్‌కి టార్గెట్ ఎవరెస్ట్ పెట్టుకుంటారు. బట్ నాకు చాలామంది సపోర్ట్ చేశారు. చాలా సపోర్ట్ వల్ల అంటే అన్ని రకాలుగా అంటే 13 ఇయర్స్‌కి టీనేజ్‌లో ఏం అర్థం కాదు యాక్చువల్లీ. సో, చాలామంది సపోర్ట్‌తోని నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి అది కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఎవరు ఆ రికార్డ్‌ని ఇప్పుడు బ్రేక్ చేయడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఈవెన్ టిబెట్ 18 ఇయర్స్ లిమిట్ పెట్టేశారు. నేపాల్ ముందు నుండే 16 ఇయర్స్ లిమిట్ ఉంది. సో, 16 ఇయర్స్, 18 ఇయర్స్ ఉంటేనే ఎవరెస్ట్ రెడీయా? ఎక్కడానికి అలౌ చేస్తున్నారు. అది నా ఎక్స్‌పిడిషన్ అయిపోయిన తర్వాత నేను ఎక్కి వచ్చిన తర్వాత ఆ రూల్ పెట్టారన్నట్టు. సో, అంటే ప్రపంచంలోనే అతి చిన్న వయస్కురాలిగా నేను మిగిలిపోయానన్నట్టు. సో, అదే ఆ ఫస్ట్ స్టెప్ ఎట్లయితే అది వెళ్ళిపోయిందో డెఫినెట్లీ ఈ సినిమా కూడా అంతే సూపర్ డూపర్ హిట్ అవుతది. అండ్ మనం అందరం కూడా ఈవెన్ ప్రేక్షకులందరూ కూడా డెఫినెట్‌గా ఇది సూపర్ హిట్ చేయాలి. అండ్ ఐ థింక్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా సంతోషంగా ఉంది ఈ స్టేజ్ పైన పార్టిసిపేట్ చేయడం. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ నా అచీవ్‌మెంట్ అయిపోయిన తర్వాత నా స్టోరీ పైనే బాలీవుడ్ మూవీ తీశారు. మూవీ పేరు కూడా 'పూర్ణనే' 2017లో రిలీజ్ అయింది. అండ్ ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈజ్. షూటింగ్ కావచ్చు, వాళ్ళు కష్టపడేది షూటింగ్ టైంలో ఎంత కష్టపడతారనేది ఐ నో. నేను దగ్గరుండి చూశాను. రాహుల్ బోస్ గారు డైరెక్టరు నా మూవీకి. సో, మా విలేజ్‌లో షూట్ జరిగింది. ఈవెన్ అంటే ఫైర్ దగ్గర, వాటర్‌లో కావచ్చు, ఫారెస్ట్‌లో కావచ్చు. సో, ఇట్స్ బిట్ రిలేటెడ్ అన్నట్టు. ఈ మూవీ ఫారెస్ట్‌లో తీశారు కదా! నాది కూడా కొంచెం ఫారెస్ట్‌లో ఉంటుంది. సో, నేను వాళ్ళతోని కొంత టైం స్పెండ్ చేశాను. ఉన్నాను వాళ్ళతోని ఒక 1 వీక్, 10 డేస్. సో, అదెంత డిఫికల్ట్, ఎంత కష్టపడితే ఆ సినిమా వస్తుందనేది ఐ కెన్ ఐ మీన్ నాకు అర్థమవుతుంది. బట్ డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్ టీమ్ నమోకి. డెఫినెట్‌గా సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, భీమినేని శ్రీనివాస్ గారిని, బెక్కం వేణుగోపాల్ గారిని, రామ్ గారిని అండ్ పూర్ణ గారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. బికాస్ టీం అందరూ మాట్లాడడానికి సమయం పడుతుంది కాబట్టి. యా, ఇప్పుడు భవానీ గారిని ఒక ఆల్ ది బెస్ట్ చెప్పవలసిందిగా, సినిమా గురించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రముఖ దర్శకులు, మీరు దగ్గరికి పెట్టాలి. హలో, ప్రముఖ దర్శకులు శ్రీ గౌరవనీయులు భీమినేని శ్రీనివాసరావు గారికి, బెక్కం వేణుగోపాల్ గారికి, ప్రశాంత్ గారికి, తర్వాత చిత్ర టీం అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్సుమంజలు. ముఖ్యంగా ఆదిత్య నాకు చాలా మంచి మిత్రుడు. భీమినేని గారి దగ్గర వర్క్ చేస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు. కానీ అతని దగ్గర నేను చూసింది ఆ రోజు చెప్పాను. నేను మార్నింగ్ 7 o'clock వస్తే రాత్రి 11 అవుతుందో 12 అవుతుందో భీమినేని గారి దగ్గర చెప్పలేము. అది ఆ పర్ఫెక్షన్ కోసం భీమినేని గారు ఎంత చెప్పేవాళ్ళు అంటే ఎన్ని సీన్స్ చెప్పినా కూడా దాన్ని మార్చి రాయటం, సీన్స్ రాయటం కానీ అవన్నీ కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఆ రోజు చెప్పాను మనకి ఆదిత్యకి, నేను ఖచ్చితంగా నువ్వు డైరెక్టర్ అవుతావు ఆదిత్య అని చెప్పాను. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం కోసం. టోటల్ టీంకి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ నమో సినిమా ఘన విజయం సాధించాలని, ఆదిత్యకి తొలి అడుగు ఇది. ఎంతోమంది ప్రముఖ దర్శకులు తొలి అడుగు చిన్న సినిమాతోనే మొదలై ఇవాళ ప్రముఖ దర్శకుల జాబితాలో ఉన్నారు. ఆ జాబితాలో ఆదిత్య కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ కో డైరెక్టర్ రామ్కి గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాము. మీరు 90s కిడ్డా అండి? అర్థమవుతుంది. మరి అలా వేసుకోవాలా? ఓకే. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి థ్యాంక్స్. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బెక్కం వేణుగోపాల్ గారికి, అలాగే భీమినేని శ్రీనివాస్ గారికి, అలాగే తదితర మిగతా అతిథులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అలాగే
ఈ సినిమాలో నేను కూడా